మనము ఎవరమై ఉంటున్నాము అని కొన్ని మాటలు చూడాలని ఆశపడుతూ ఉంటున్నాను. మనము ఎవరు అని ఆది కాండంలో ఉంది కదా, ఏమనుంది? మనము ఎవరు? దేవుని యొక్క స్వరూపం చొప్పున చేయబడిన వారము కదా. మన ఐడెంటిటీ ఏంటి, ఎవరు మనము అని కొన్ని మాటలు చూడాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఆది కాండం 1:26 ఏమనుంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఇవన్నీ కూడా అనుగ్రహించినటువంటి ఆ యొక్క దేవాది దేవుడు నిన్ను నన్ను ఎలా చేశారు? ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసిన దేవుడు. అయితే అలాగే ఆదాము అవ్వలని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేశాడు. లూసిఫర్ గురించి మనం విన్నాము. అదే లూసిఫర్, సేటన్ ఏం చేశాడు? హవ్వను మోసపరిచి, అలాగే ఆదాము హవ్వలు కూడా దేవుని సన్నిధానం నుండి భూమి మీదకి త్రోయబడినారు కదా, మనం అందరము. కానీ ఇదంతా కూడా ఒకవేళ పాత నిబంధనలో చాలా ప్రవక్తలు, తర్వాత ఇవన్నీ మనకు కథలు అన్నీ తెలుసు. అయితే క్రొత్త నిబంధనలో మన ఐడెంటిటీ ఏంటి అని ఒకసారి మనం చూస్తే, మన ఐడెంటిటీ ఏంటి? యేసు ప్రభువుల వారిలో మన ఐడెంటిటీ చాలా, ఆయన కుమారులను, ఆయన కుమార్తెలుగా మనల్ని పెంచుతా ఉన్నాడు కదా. ఆదాము అవ్వలు పాపం చేసి అవిధేయత వలన భూమి మీదకి త్రోసివేయబడ్డారు. అదే లూసిఫర్ కూడా పాపం చేసి మధ్యాకాశానికి త్రోసివేయబడ్డాడు. కానీ అదే ఆదాము అవ్వలు పాపం చేసి భూమి మీదకి త్రోసివేయబడిన తర్వాత యేసు ప్రభుల వారు వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను అన్నటువంటి యోహాను సువార్త 1:14 చూస్తున్నాం కదా. అయితే ఆ విధంగా ఇంకొక మాట కూడా ఉంది. యోహాను సువార్త 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, యువర్ బ్యూటిఫుల్ నేమ్ అనే ఒక పాట. ఇంగ్లీష్లో హిల్ సాంగ్ వాళ్ళు రాసింది. దాంట్లో ఒక లైన్ మీకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నా. యూ డింట్ వాంట్ హెవెన్ వితౌట్ అస్, సో జీసస్ యూ బ్రాట్ హెవెన్ డౌన్. ప్రభుల వారు హీ డింట్ వాంట్ హెవెన్ వితౌట్ యూ అండ్ మీ. నీవు నేను తిరిగి ఆ పరలోకంలో లేకుండా దేవుడు ఉండలేడు, చూడలేడు. కాబట్టి ఏం చేశాడు? త్రిత్వంలో ఉన్నటువంటి యేసు ప్రభుల వారు కుమారునిగా శరీరముగా ధరించుకొని మన మధ్య నివసించారు. ఇదంతా కూడా మనకు తెలుసు కదా. అయితే ఆ పాటలో ఉన్నటువంటి యు డింట్ వాంట్ హెవెన్ వితౌట్ అస్, నీవు నేను పరలోకములో లేకుండా ఆయన ఉండలేడు. ఆయన తిరిగి నిన్ను నన్ను తన సహవాసములోనికి తీసుకెళ్లేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో లేదా ప్రక్రియలో నీవు నేను భాగమై ఉంటున్నాం. యెషయా గ్రంథము 49:16 ఎవరైనా చదువుతారా? యెషయా 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మనల్ని దేవుడు తన అరచేతులలో చెక్కుకొని ఉన్నాడని మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అయితే అంకుల్ చెప్పారు కొంచెము ఎక్కడెక్కడ నా గురించి కూడా చెప్పమని. మీకు నా గురించి కూడా నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మా తల్లిదండ్రులు నా పేరు జోసెఫ్ అని పెట్టారు, జోసెఫ్ నీల్ నా పేరు. అయితే అంకుల్ ఇప్పుడు చెప్తా ఉన్నారు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు, రండి యవనస్తులు ముందుకు రండి అని. కానీ మేము ఉన్న దినాలలో మాకు ఆ హెచ్చరికలు ఉండవు, కానీ చెవు పిండేది ఉండేది. బర్మా జోసెఫ్ అంకుల్ ఉండేవారు. బర్మా జోసెఫ్ అంకుల్ ఏమి ఇలాగ అనౌన్స్ చేయరు, వచ్చి చెవు పిండేవాడు. ఆ చెవు పిండితే ఇంకా వారం అంతా మాకు అది నొప్పి ఉంటుంది. ఆ డిసిప్లిన్లో మేము పెరిగాం. కాబట్టి డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ మన గురించే. కాబట్టి ఆ డిసిప్లిన్ మనం స్వీకరించాలి. అయితే నేను నా గురించి ఒక 2-3 మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇదే సమయంలో ఈ యొక్క యోహాను సువార్త 1:14 కూడా
కొంచెం సువార్తను కూడా నేను యాడ్ చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. మన ఐడెంటిటీ ఏంటి అని, నేను ఎవరు అని నేను చెప్పాలి అంటే, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ లార్డ్ జీసస్ ఇన్ 1983. తెలుగులో మళ్ళీ చెప్తాను, నేను యేసు ప్రభువు ప్రేమలో పడ్డాను. ఎప్పుడు? 1983, 42 సంవత్సరాల క్రిందట. ఎక్కడ అంటే, ఇప్పుడు మనం అందరం కూర్చొని ఉన్నాం కదా, ఇలాగే కింద ఉండేది. కింద ఇప్పుడు పార్కింగ్ లాట్ ఎట్లా ఉందో, మాకు అప్స్టేర్ లేకుండే. 1983లో కొట్టం కూడా ఉండేది, ఒక చిన్న కొట్టం, గ్లోరీ హాల్ ఉండేది. అక్కడ నేను పెరిగినాను. సో ఇక్కడే కింద ఉండేది. కింద ఇప్పుడు పార్కింగ్ లాట్ ఉంది, అప్గ్రేడ్ అయింది, దేవుడు అప్గ్రేడ్ చేశారు, పార్కింగ్ లాట్ ఇచ్చారు. అయితే ఇంకొక డిఫరెన్స్ కూడా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మేము బాయ్స్ కూర్చునే వాళ్ళం. ఇక్కడ బాయ్స్ అందరూ ఆరాధన సమయంలో ఇక్కడ కూర్చునే వాళ్ళం. అయితే అక్కడ కూర్చొని నన్ను దర్శించిన నా దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంకా నేర్పించే స్టార్టింగ్లోనే నన్ను ఇక్కడ పెట్టాడని చెప్తున్నానండి. నాకేం తెలీదు. ఐ వాజ్ దేర్ లెర్నింగ్ అండ్ నౌ దేవుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి నేర్చుకోను ఆయన అని ఇక్కడ తెచ్చాడు, అంతే. సండే క్లాస్ చిన్నప్రసాద్ అన్న నాకు సండే క్లాస్ టీచరు. ఇలాగ చాలామంది టీచర్స్, సండే క్లాస్ టీచర్స్ ఉన్నారు. అలాగే ప్రొఫెసర్స్ ఉన్నారు, సాల్మన్ రాజ్ అన్న, సాల్మన్ సుందర్ సారు. వీళ్ళు నాకు చదువు చెప్పారు, ఆత్మీయం ఆయన పాటలు చిన్నప్రసాద్ అన్న, శాంతకుమారి టీచర్ ఆంటీ, ఆశీర్వాదమ్మ ఆంటీ, వీళ్ళందరూ నా సండే క్లాస్ టీచర్స్. కింద నేను ప్రభువు నన్ను దర్శించాడు 1983 ఏప్రిల్ నెల 27, 28 ఆ ప్రాంతంలో. అయితే నా సాక్ష్యాన్ని ఇంకా నేను వీలైతే సాయంత్రము మన ఈవినింగ్ ప్రేయర్లో నేను దేవుని చిత్తం అయితే చెప్పేదానికి ట్రై చేస్తాను. కాబట్టి నేను కడప వాస్తవ్యున్నే, బేర్షిబా వాస్తవ్యున్ని. మన పాటలు రారండి చిన్నపిల్లలారా అని పాటలు పాడుతూ ఉంటే, తర్వాత భలే భలే మాట పాటలు పాడుతూ ఉంటే, అవి నా చిన్ననాటి పాటలు. ఐఎమ్ జస్ట్ క్రయింగ్. దేవుడు నన్ను దర్శించాడు. సారీ. అయితే యవనస్తులు ఇంకా ఎవరైనా దేవుని రక్షించకుండా ఉంటే, దయచేసి దేవుడు దర్శిస్తూ ఉంటే, ప్లీజ్ డోంట్ రిజెక్ట్ హిమ్. తిరస్కరించొద్దండి, స్వీకరించండి. స్వీకరించి పరలోక మార్గంలో ఉంటే దేవుడు నిజంగా ఎంతో ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, సెక్యులర్గా కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని మనము స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో దేవుడు మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదిస్తారు. అయితే ఇక్కడ స్వంత రక్షకునిగా అంగీకరించడము అంటే ఒక్కసారి ఏబిసి అని సింపుల్ ఫార్ములా చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏబిసి. ఏ అంటే అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ అ సిన్నర్. నేను పాపిని అని మనము ఒప్పుకోవాలి. రోమా 3:23లో ఉంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. అవును, మనము పవిత్రము కాదు అని ప్రతి దినము మనము దేవుణ్ణి సహాయాన్ని కోరుకుంటూ ఉండాలి. అక్నాలెడ్జ్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ సేవియర్. బిలీవ్. యేసు ప్రభువును మనము నమ్ముకోవాలి, స్వీకరించి మనము మన హృదయంలోకి తీసుకోవాలి. కన్ఫెస్. మనము ఎప్పుడు కూడా ఒప్పుకుంటూ మనము ఆయన యొక్క మార్గంలో ఉండాలి. చివరికి డిసైడ్. ABCD. డిసైడ్ టు ఫాలో జీసస్. మనకు పాట కూడా ఉంది కదా, ఐఎమ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. కాబట్టి నేను కూడా 1983లో నేను ఇక్కడ 3వ తరగతి చదువుతా ఉన్నాను. సండే క్లాసు, క్లోజింగ్ లెసన్. నాకు ఇంకా అది అంతా కూడా కళ్ళకు కట్టినట్లే ఉంది, ఏ స్టోరీ ఏంటి అని. కాబట్టి దేవుడు దర్శిస్తూ ఉన్నప్పుడు దయచేసి దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభువును స్వీకరించకుండా ఉంటే దయచేసి రుచి చూస్తే ఆ రుచి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. 42 సంవత్సరాలు దేవుని ప్రేమలోనే పెరుగుతా ఉన్నాను. నన్ను దర్శించిన ఆ ప్రేమ ఇప్పటికీ కూడా ఇలాగే కొట్టుకొని నన్ను తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రేమను రుచి చూడాలని, ఎప్పుడైతే కొంతమంది ఇక్కడ చాలామంది యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటారు, అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఒక రెసిడెంట్గా ఉంటారు. రెసిడెంట్ అంటే ఏంటి? ఇంట్లో నివాసం చేసేవారు.
మన జీవితంలో, మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక రెసిడెంట్గా ఉంటారు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని రెసిడెంట్గా పెడతారు, ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకు చైర్ ఉంది కదా, చైర్లో మనం కూర్చుంటాము. ఒకవేళ అదే మన ఇండ్లు అయితే చైర్లో మనం కూర్చొని ఉంటాము, కింద మనము చైర్ కింద మనము దేవుణ్ణి పెడతాం. అంటే ఏంటంటే స్టీరింగ్ మనమే చేయాలి, చైర్లో మనమే కూర్చోవాలి, కారు స్టీరింగ్ మనమే చేయాలి, అంత మన ఇష్టానుసారంగా జరగాలి. మనకు ఏది తోస్తే అది చేసుకుంటూ బ్రతుకుతాం. కానీ అలాగ ఉండకూడదండి. ఆ రెసిడెంట్ అయినటువంటి దేవాది దేవుణ్ణి మనము ప్రెసిడెంట్ చేయాలి. ప్రెసిడెంట్ ఎట్లా చేస్తాము? ఆయనకు కంట్రోల్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయనకు కంట్రోల్ ఇస్తామో, ఆయన కంట్రోల్ చేస్తే ఆ కారు చాలా డిఫరెంట్గా వెళ్తుందండి. కాబట్టి GPS అంటారు కదా, మేము అప్పట్లో కడపలో ఎక్కడ GPS వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కడికి పోయినా నా సందు నేను కనుక్కోలేను. 5.5 సంవత్సరాల తర్వాత వస్తున్నాను. ఒక్కొక్కసారి మేము వెళ్ళాల్సిన సందు రాజారెడ్డి వీధిలోనే ఉంది మా ఇల్లు. అది మిస్ అయ్యి పక్క సందుకు పోయి అర్రే ఇది కాదు కదా అని వెనక్కి వస్తున్నాను. ఆ GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు కదా. ఒకసారి ప్రభువుల వారిని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే, గాడ్స్ ప్రాంప్టింగ్ స్పిరిట్, దేవుడు నిన్ను నన్ను, బిడ్డ ఇది మంచిది కాదు, ఇలాగ చెయ్యి, ఈ కెరియర్లో, లేదా ఇది చేయని గాడ్స్ ప్రాంప్టింగ్ స్పిరిట్ ఈజ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటూ నిన్ను నన్ను నడిపించాలని ఇష్టపడేటటువంటి ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటారని చెప్తున్నాను కదా. ప్రసంగి 3:11 ఎవరైనా చదువుతారా? ప్రసంగి 3:11. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. ఇంగ్లీష్లో ఎలాగుంటదంటే, హీ హాజ్ పుట్ ఇటర్నిటీ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ మై హార్ట్. ఇంగ్లీష్ వర్షన్లో ఎట్లుంటదంటే, హీ హాజ్ పుట్ ఇటర్నిటీ. ఇటర్నిటీ అంటే ఏంటి? నిత్యత్వము. అది మనం అర్థం చేసుకోలేం. ఆ ఇటర్నిటీ, నిత్యత్వాన్ని మన హృదయములో ఉంచారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు మన హృదయంలో ఉన్నారు, మనల్ని నడిపించాలని ఇష్టపడతా ఉన్నారు. ఆ హెవెన్లీ పర్స్పెక్టివ్ లైఫ్, పరలోక దృక్పథములో పెరిగే జీవితం కాకుండా ఇంకా ఈ లోకంలోనే, ఇంకా ఈ భూమికి ఫెవికల్ వేసుకొని అతుక్కొని, నాకు లేదు పరలోకం వద్దు, నాకు పరలోకపు ఆలోచనలు వద్దు, పరలోక దృక్పథం వద్దు అని చెప్పి ఫెవికల్ వేసుకొని భూమికి అతుక్కొని పోతా ఉంటారు చూడండి. అలాగా దయచేసి మనము ఉండకూడదు. మన పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి. కాబట్టి దేవుడు ఈ ఉదయకాలం కొంచెం ఏం చెప్తారు అని మనం చూస్తే, అలాగే ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉంటూ మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నారు? క్రీస్తు ప్రభువుల వారి స్వారూప్యములోనికి మనల్ని ఎంతో ఓపికగా, ఎంతో సహనముతో, మనము మన ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటాము. లేదు బిడ్డ అట్లా వద్దు. ఇప్పుడు GPS ఉంది కదా, ఒకవేళ పక్క గల్లీ మారామనుకోండి, ఏం చేస్తుంది? యూటర్న్ తీసుకో అంటది. ఆ GPSకి మరి ఎంత ఓపిక ఉందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అంతకంటే ఎక్కువ ఓపికతో, సహనముతో, నిన్ను నన్ను సహిస్తూ క్రీస్తు ప్రభువుల వారి స్వారూప్యంలోనికి తీసుకువెళ్ళే మార్గములో నీవు నేను ఉన్నాము. ఒక పాట ఉంది కదా, వెన్ వి ఆల్ గెట్ టు హెవెన్. కొంతమందికి తెలిసి ఉంటది, వెన్ వి ఆల్ గెట్ టు హెవెన్ వాట్ ఎ డే రిజాయిసింగ్ దట్ విల్ బీ, when we all see Jesus we'll sing and shout the victory. ఇక్కడ పాడుతున్నారు లేదా కానీ హెబ్రోన్లో మేము పాడేవాళ్ళం ఈ పాట, హైదరాబాద్లో. కాబట్టి యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన మనమందరం కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు తిరిగి పరలోకానికి తీసుకెళ్లాలని ఇష్టపడతా ఉన్నాడు. నిన్న యూత్ రిట్రీట్ ఒకటి జరిగింది, దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, సేటన్కి ఫర్గివ్నెస్ ఉందా? ఒకవేళ సేటన్, ఆ లూసిఫర్ ఇప్పుడు క్షమాపణ కోరుకుంటే, ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ ఉందా, తిరిగి రావచ్చా అంటే దానికి ఆన్సర్ ఏంటి? లేదు, వాడికి లేదు. కానీ నీకు నాకు ఉంది.
మనల్ని ఎంతో సహిస్తూ పెంచుతూ పెద్ద చేస్తూ హోషేయ 11లో ఉంటది కదా, ఎఫ్రాయిము నిన్ను పట్టుకొని పెంచి పెద్ద చేస్తా ఉన్నాను, నీ చెయ్యిలాగా పట్టుకొని పెంచి పెద్ద చేస్తున్నాను అని. చిన్నప్రసాద్ అన్న సండే క్లాస్లో నన్ను పట్టుకొని పెంచాడు. ఇప్పుడు కూడా చేపట్టుకొని నన్ను ఇక్కడ ప్రార్థన చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. అంటే పెద్దలు దే ఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు యంగ్స్టర్స్. అలాగే మనము ఇప్పుడు చూడండి, ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నేను ఎప్పుడు ఇక్కడ నుంచి దేవుని మాటలు చెప్తానని నేను ఎప్పుడు ఊహించలేదండి. నేను ఈ ట్రిప్లో ఎప్పుడు ఊహించలేదు. నేను అంత అర్హుణ్ణి కాదు. ఒకవేళ యవనస్తులు ఎవరైనా ఆరాట పడతా ఉంటే, స్టేజ్ అంటే చాలా మందికి ఆరాటం ఉంటుంది. ద ఎల్డర్స్ ఆర్ దోస్ హూ డోంట్ వాంట్ టు బీ అన్ ఎల్డర్. అర్థమవుతుందా? ఎల్డర్గా ఎవరు ఉంటారు అంటే, ఎవరైతే ఎల్డర్గా ఉండకూడదు అని అనుకుంటారో దేవుడు వారిని ఎల్డర్స్గా, డీకన్స్గా సంఘ పరిచర్యలో వాడుకుంటాడు. అది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ ఆ యవనస్తులు ప్రత్యేకంగా ఆరాట పడుతూ ఉంటారు. దయచేసి మనకు వద్దండి. దేవుడు తగిన సమయంలో హెచ్చించినప్పుడు అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దయచేసి యంగ్ బాయ్స్, నేను అక్కడ నుంచి వస్తున్నాను, యూత్ తోటి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నాను, నేను వేరే వాళ్ళకి కాదు. వర్డ్స్ నేను అలాగే ఇంగ్లీష్లో వాడింటే దయచేసి క్షమించండి. కానీ దయచేసి చూడండి, దేవుడు హెచ్చించిన కొలది ఆత్మీయమైనగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను మళ్ళీ చదవాలని ఇష్టపడతా ఉన్నాను. 13వ వచనం చూస్తే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుషేచ్ఛ వలననైనను పుట్టిన వారు కారు. మన ఓన్ సిబ్లింగ్స్ ఉన్నారు. మా ఇంట్లో మేము 6 మంది ఉన్నాం. 6 మంది మా తల్లిదండ్రులకు. మా ఇంట్లో రక్త సంబంధము కంటే మన విశ్వాసులు ప్రభువులో వారి రక్తముతో కొనబడిన వాళ్ళు కాబట్టి వారిలో ఉండే అన్యోన్యత, ఐకమత్యము చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అవి చూస్తూ ఉన్నాను కాబట్టి, చవి చూస్తూ ఉన్నాను కాబట్టి నేను కొన్ని మాటలు చెప్తా ఉన్నాను. యోహాను 1:9 ఉంది కదా, కొన్ని ముందు వచనాలు నేను చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకోలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఆయన లోకములో ఉన్నప్పుడు సొంత కుటుంబ సభ్యులు ఆయనను నమ్మలేదు. యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన సిబ్లింగ్స్, ఓ అవునా అంటే, ఇంట్లోనే ఉన్నాడు యేసు ప్రభుల వారు. ఇక్కడ మనం సంఘానికి వస్తా ఉన్నాము, సంఘానికి ఏదో మతపరంగా ఏమన్నా వస్తా ఉన్నామేమో, మార్గములోకి ఇంకా రాలేదేమో. దయచేసి క్రీస్తు ప్రభుల వారి పేరిట నేను విన్నవిస్తా ఉంటున్నాను, ప్లీజ్ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ ఇన్విటేషన్. అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు కదా, భూమి మీదకి వచ్చి మన మధ్య నివసించారు, మానవుల మధ్య నివసించారు, చనిపోయారు, తిరిగి లేచారు. ఆ సత్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, రోమా 10:9 ఏమనుంది, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. నేను 1983 3వ తరగతిలో రక్షణ పొందాను. తెలిసి తెలియని మూర్ఖపు భక్తిలో పెరిగాను. కానీ నేను 1997 మే 10 మాసంలో హైదరాబాద్లో బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా లైఫ్ ఇంకా డిఫరెంట్ టర్న్ అయిందండి, చాలా డిఫరెంట్ టర్న్ అయింది. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే దయచేసి అంకుల్ అన్న వాళ్ళకి మీ యొక్క పేరునిచ్చి త్వరగా బాప్తిస్మం తీసుకోండి. ఇట్ ఈస్ అన్ ఇమ్మీడియట్ ఒబీడియన్స్. యూ డోంట్ హ్యావ్ టు డిలే. పవిత్రంగా అయిన తర్వాత, పరిశుద్ధంగా అయిన తర్వాత తీసుకుందాంలే అని అనుకోవాల్సిన పని లేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో నాకు తెలియదు, కానీ దయచేసి బాప్తిస్మం కూడా తీసుకోండి. రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న మనము బల్లలో చేయి వేసేందుకు ఆదివారమున ఇక్కడికి వస్తాం. మనమందరము కూడా క్రీస్తు ప్రభుల వారి శరీరములో అవయవములై ఉన్నాము కదా, అవయవములై ఉన్నాం కాబట్టి అందరము వచ్చి బల్లలో పాలు పొందుతుంది కదా. మనకు ఒకే గ్లాస్ ఉంటుంది, ఒకే గ్లాసులో ద్రాక్షరసము అందరము తాగుతాము. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. కాబట్టి మనము ఆ ప్రాక్టీస్లో ఉన్న మనల్ని ఏమంటారు? ఆ ప్రాక్టీస్లో ఉన్న మనల్ని, ఇక్కడ అందరికీ వచ్చాం కదా, మనల్ని ఏమంటారు? ఎస్ బ్రదర్స్, చర్చ్ అంటే
సంఘము కదా, సంఘము. సంఘము మన భక్త సింగ్ అంకుల్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సంఘ దర్శనము అందరికీ తెలుసు. నేను సంఘ దర్శనం గురించి ఎక్కువ మాటలు చెప్పను, కానీ సంఘ మర్మము గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. సంఘ దర్శనము, సంఘ మర్మము. సంఘము అంటే ఏంటి, సంఘ దర్శనము. నా సాక్ష్యంలో ఇంకొక 2 మాటలు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఏంటంటే, మై మినిస్ట్రీ, దేవుడు నన్ను పిలిచిన పిలుపు బర్నబాస్ పిలుపు. బర్నబాస్ మారు పేరేంటి, లేదా జోసెఫ్ మారు పేరేంటి? ఇంకా బర్నబాస్ అంటే కూడా జోసెఫే కదా. హెచ్చరిక పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు. సో బర్నబాస్ మినిస్ట్రీని దేవుడు నాకు ఇచ్చి పిలిచినటువంటి ఆ మినిస్ట్రీ నాది. అంటే జోసెఫ్ని నేను బర్నబాస్గా ఇక్కడ చెప్తా ఉంటున్నాను. అయితే నా హార్ట్ బీట్ ఈజ్ చర్చ్. సంఘము నా హార్ట్ బీట్. యేసు ప్రభుల వారి హార్ట్ బీట్ ఏంటి? సంఘము. యేసు ప్రభుల వారికి ఏది ఇష్టమో, యేసు ప్రభుల వారికి ఏది ప్రీతికరమో, యేసు ప్రభుల వారికి ఏది హార్ట్ బీటో, అది నీ హార్ట్ బీట్, నా హార్ట్ బీట్గా ఉండాలని దేవుడు ఇక్కడ ఈ యొక్క సమయంలో మనకు చెప్తా ఉన్నాడు. సో మై హార్ట్ బీట్ ఈస్ చర్చ్, సంఘము. కాబట్టి ఆ యొక్క సంఘ దర్శనంలో పెరుగుతూ పెరుగుతూ ఇంకా దేవుడు ఎందుకో మరి సంఘ యొక్క మర్మాలని నాకు తీసుకొని చెప్తూ నేర్పిస్తూ ఉన్న కొద్ది మాటల్ని మీతో నేను పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. సంఘము అంటే ఏంటి? సంఘము అంటే దేవుని ఏడు గుర్తులు ఉన్నాయండి. సంఘము అంటే 7 గుర్తులు ఉన్నాయి వాక్యములో. దేవుని కుటుంబము, అలాగే క్రీస్తు ప్రభుల వారి శరీరము, క్రీస్తు ప్రభుల వారి వధువు కదా, బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్. హూ ఇస్ బ్రైడ్? ఎవరు వధువు? సంఘము. అలాగే ఇంకా దేవుని యొక్క సైన్యము, బిల్డింగ్, ఆల్సో బిల్డింగ్ కదా. ఒక భవనాన్ని కూడా గుర్తుగా చాలా వాక్య భాగాల్లో ఉన్నాయి. ఎఫిషియన్స్ ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఎఫిషియన్స్ ఏముంటుందంటే ద డాక్ట్రిన్. సంఘము అంటే దర్శనం ఉంటుంది. సెకండ్ సెక్షన్ ఆఫ్ ఎఫిషియన్స్ ఏముంటుందంటే ఆ సంఘ దర్శనము ఎట్లా ప్రాక్టీస్లో పెట్టాలా అనేది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో సెకండ్ సెక్షన్ ఉంటుంది. కాబట్టి సంఘ దర్శనము, సంఘ మర్మము గురించిన కొన్ని మాటలను నేను మీ మధ్యకు తీసుకొని రావాలని అనుకుంటా ఉన్నాను. నేను 7 సంఘపు యొక్క గుర్తుల గురించి చెప్పను, కానీ 1-2 చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే దేవుని కుటుంబము, అలాగే ఇంకోటి క్రీస్తు ప్రభుల వారి శరీరము. ఈ రెండింటి గురించి నేను కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. అయితే దేవుని కుటుంబము 2 కొరింథీ 6:18 ఎవరైనా చదువుతారా? దేవుని కుటుంబము 2 కొరింథీ 6:18. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనం చూసాం కదా ఆరాధన వర్తమానంలో. దేవాది దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మహోన్నతుడైనటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను కుమార్తెలను గాను కుమారులను గాను చేసుకొని ఒక సంఘముగా కడతా ఉన్నాడు. అలాగే మార్కు 3:35లో దేవుని చిత్తము చెప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి. కాబట్టి నా తల్లియు అని చెప్తా ఉండనమాట. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తారో వారు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులుగా దేవుడు ఇక్కడ వాక్యంలో చెప్తా ఉన్నారు. అలాగే హెబ్రీ 2:11లో చూస్తే పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడ్డంట. మన ఎల్డర్ బ్రదర్ ఎవరు? మన ఎల్డెస్ట్ బ్రదరు యేసు ప్రభుల వారు మనకు బ్రదర్గా కూడా తనను తాను చిత్రీకరించుకుంటూ వాక్య భాగంలో చెప్తా ఉన్నారు. ఫోర్ రన్నర్, ఆయన మొదట పరలోకమునకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉంటూ మీరు కూడా రండి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కలారా, తల్లిదండ్రులారా,
అని పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మన మధ్యకు పంపించారు. అయితే ఇక్కడ ఇంకొక మర్మం నేను చెప్పాలని అనుకుంటున్నాను. యేసు ప్రభుల వారు భూమి మీదకి ఏ విధంగా వచ్చారు? శరీరధారిగా వచ్చారు. అయితే యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరిని పంపించారు? పరిశుద్ధ ఆత్మదేవుని పంపించారు. ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయాలలో సంఘమును కడుతూ ఉన్నారు. ప్రభుల వారు వచ్చారు, మన మధ్య నివసించారు. ప్రభుల వారు వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటూ మనల్ని ఒక సంఘముగా కడతా ఉన్నారు. కాబట్టి ఆ సంఘముగా మనము కడుతున్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము భూమి మీద ఎలాగ ఉన్నిందో పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను అలాగనే ఉండాలని చెప్పి దేవాది దేవుని యొక్క కోరిక. ప్రభుల వారు ఎలాగ జీవించారు? పవిత్రంగా జీవించారు. 3 మాటలు చెప్పాలంటే చాలా పవిత్రంగా జీవించారు. ఇంకా ఆయన బ్రతుకు, యేసు ప్రభుల వారు బ్రతికిన బ్రతుకు ఇంకా ఎవరికి లేదు. హీఈస్ ఎ యూనిక్ లైఫ్. ఆయన ఎట్లా పుట్టాడు? ఏ మానవుని యొక్క కలయిక ద్వారా పుట్టలేదు. పరిశుద్ధాత్మ గర్భము ధరించి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఇప్పుడు నీలో నాలో ఉంటూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనపడకుండా ఇన్విజిబుల్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ పుల్పిట్ మీద కానీ సంఘంలో కానీ బ్రదర్స్ సిస్టర్స్ కనపడతా ఉన్నారు. కానీ వారి వెనకల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నాడు. మనము వాక్యం చదువుకుంటా ఉంటాం కదా, డైలీ డివోషన్, దిన ప్రొద్దున లేస్తూనే కుటుంబ ప్రార్థనలో మనం వాక్యం చదువుకుంటాం. వాక్యం చదువుకున్నప్పుడు ఇక్కడ ఏం కనపడతా ఉన్నాయి? అక్షరాలు కనపడతా ఉన్నాయి, లెటర్స్. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంది? అక్షరమునే కాదు ఆత్మ. సో వి నీడ్ టు గో అండ్ లుక్ ద స్పిరిట్ బిహైండ్ ద లెటర్స్. సో లైబ్రరీలో ఏదో బుక్ చదివేట్టు చదవకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారో అది వినాలని మనము కోరిక కలిగి ఉండాలి. నేను మా కుటుంబము చర్చికి వెళ్తూ ఉంటాము. చర్చికి వెళ్ళే సమయంలో సడన్గా మా పాపల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మనము ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం కదమ్మా, ఎంతమంది చర్చికి వెళ్తున్నారు, ఎంతమంది ఉన్నాం మనం కారులో అంటే మా చిన్న పాప ఏం చెప్తుంది అంటే మేము 4 కదా. వెంటనే ఏం చెప్తుంది మా పాప? 5 మంది అని చెప్తుంది. దెర్ ఈస్ అన్ ఇన్విజిబుల్ పర్సన్ విత్ యూ అండ్ మీ ఇన్ యువర్ కార్, ఇన్ యువర్ హౌస్, ఇన్ అవర్ చర్చ్. ఆయనను మనము గమనించాలి, ఆయన యొక్క మెలకువలు మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, ఒక్కొక్కసారి నేను చర్చ్ అయిపోయిన తర్వాత మా మిస్సెస్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఏం నేర్చుకున్నావు అని. మా పెద్ద పాపను కూడా క్వశ్చన్స్ వేస్తాను. నువ్వు ఏం నేర్చుకున్నావు కొన్ని చెప్తారా అని, కొన్ని పాయింట్స్ చెప్తావా అని. మేము ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళేటప్పుడు మేముండే ప్రాంతాల్లో, ఇప్పుడు నేను కాలిఫోర్నియాలో ఉంటున్నాను. అయితే నేనుండే ప్రాంతంలో ఒక్కొక్కసారి మన సహవాసాలు ఉండవు కదా, మనకు ఆరాధన సపరేట్ సెక్షన్ ఉండదు. కొన్ని సంఘాలు, అలాంటి సంఘాలకి వెళ్ళాల్సిన పని వస్తుంది. అయితే మేము చర్చ్కి వెళ్ళే సమయంలోనే ఒక్కొక్కసారి ఆరాధన మేమే చేసేసుకుంటాం కారులో, ఎందుకంటే ఆరాధన ప్రాముఖ్యం. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం విన్నావు, కొన్ని మాటలు చెప్తావా అంటే కొన్ని మాటలు చెప్తుంది. కానీ నేను ఇంకా 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 అడుగుతాను, కాదు ఇంకా చెప్పు అని. అన్నవాళ్ళు, అంకుల్ వాళ్ళు, ఒకవేళ ఆంటీ వాళ్ళు సిస్టర్స్ మీటింగ్లో ఇక్కడ దైవజనులు మాట్లాడే మాటలకు వెనుకల పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటారు, సంధిస్తూ ఉంటారు. వాటిని మనము పసిగట్టగలిగి వాటిని కూడా మనము రాసుకొని మనము అన్వయించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తానంటే, ఒక్కొక్కసారి చాలామంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళకు ప్రత్యేకంగా మన సంఘస్థులకి వాక్యం చాలా బాగా తెలిసి ఉంటుంది. వాక్యము ఎక్కడ రెఫరెన్స్ చెప్పినా కూడా చెక్క తీసేసి చదివేస్తారు. వాక్యం అంతా తెలుసు. కానీ ఇక్కడ ఎప్పుడైనా కూడా ఆదివారం అయినా స్పెషల్ మీటింగ్స్లో అయినా దైవజనులు చెప్పేటటువంటి, దేవుని బిడ్డలు మాట్లాడేటటువంటి మాటల వెనుక ఒకవేళ నీకు పర్సనల్గా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా చెప్తా ఉంటే దయచేసి అది పసిగట్టగలిగి పట్టుకోగలిగే ఒక ప్రాక్టీస్లో ఉంటే చాలా బాగుంటుంది.
అటువంటి ప్రాక్టీస్. నేను వాక్యం చెప్పే దైవజనుడు అదంతా వింటాను, నోట్స్ రాసుకుంటాను, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో సంధించే మాటలు ఇంకా స్పెషల్గా రాసుకొని వాటిని కూడా నేను అన్వయించుకుంటాను. అయితే మన ఓన్ ఇమాజినేషన్స్ కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ప్రతిదీ కూడా వాక్యంలో ఉండాలి. ఇవాళ రేపు చాలామంది ఎట్లా చేశారంటే దర్శనాలు చెప్పేస్తారు, అన్ని చెప్పేస్తారు, కానీ అది వాక్యానుసారంగా ఉండాలి, వాక్యములో ఉండాలి. వాక్యములో ఉన్న ఏదైనా కూడా మన ఇమాజినేషన్ కానీ ఆలోచన కానీ వాక్యానుసారంగా ఉన్నది దేవుని దగ్గర నుంచి వచ్చింది, లేదంటే మన ఓన్ ఫ్లెష్ నుంచి, మన ఓన్ ఇమాజినేషన్ నుంచి వచ్చినట్లుగా మనము పరిగణించాలి. కాబట్టి 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనము ఎవరైనా చదువుతారా? కాబట్టి చూస్తున్నారా, అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి ఆ ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్, ఆ మర్మాలని మనము పసిగట్టగలిగి వాటిని ప్రాక్టీస్ చేయాలి. దయచేసి మనము ఎటువంటి వాడుకలో ఉంటామంటే చర్చికి వస్తాము, వాక్యం వింటాము, ఇంటికి వెళ్తాము, చికెన్ తింటాము, పడుకుంటాం. మండే టు ఫ్రైడే అది ప్రాక్టీస్ చేయం. అట్లా ఉండకూడదు మన జీవితాలు. మన జీవితాలు మండే టు సాటర్డే అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది ప్రాక్టీస్ చేసినప్పుడే మన యొక్క ఆత్మ అభివృద్ధి జరుగుతుంది. కీర్తనకారుడు 119:11 ఏమని ఉంటుందంటే, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయమందు నీ వాక్యమును భద్రపరచుకొని ఉన్నాను. ఇక్కడ ఒక అనాలజీ నేను చెప్పాలనుకుంటున్నాను. మనం అన్నం తింటాము, అన్నం తిని 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 ఒకవేళ అరగకుండా ఉన్నింది అనుకోండి, అన్నము చేసిన బిర్యానీ అంతా పెట్టుకుంటే ఈ పొట్ట ఏమవుతుంది, ఇంకా కొంచెం, కానీ అరిగినప్పుడు ఏమవుతుంది, నాకు బలము, శక్తి అవి వస్తాయి కదా. కాబట్టి మన యొక్క పొట్ట పెంచుకోవడం కాదు బ్రదర్స్, మన యొక్క ఆత్మని మనము అభివృద్ధి చేసుకోవాలి అంటే ఈ యొక్క వాక్యాన్ని మనము అన్వయించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే దేవుడు ఇంకా కొంచెం పెంచుతూ వెళ్తాడు. కాబట్టి ఆ విధంగా మనము క్రీస్తు ప్రభుల వారి శరీరం గురించి కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉంటున్నాం. అలాగే 1 కొరింథీ 12:27లో ఏమని ఉంటుందంటే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మనము ఎవరము, ఒకవేళ ఇప్పుడు ఒక 1 పర్సన్ బాడీని చూస్తే మనము డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ 1 బాడీ. అయితే హెడ్ ఎవరు? యేసు ప్రభుల వారు శిరస్సుగా ఉన్నారు. మిగిలిన ఇక్కడి నుంచి కింది వరకు ఎవరు? సంఘము. అంతేనా? దీని మీనింగ్ అదే కదా. కాబట్టి ఒకసారి గమనించండి, మనమందరం కూడా పార్ట్స్ ఆఫ్ 1 బాడీ. ఈ మర్మాన్ని నేను తెలుసుకున్న రోజు నుంచి ప్రాక్టీస్ చేసేదానికి చాలా ట్రై చేస్తున్నాను. మన చేత కాదు, బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? నేను మిజోరీ సెయింట్ లూయిస్లో ఉన్నప్పుడు ఒక అంకుల్ ఉండేవారు, చెక్ అంకుల్ అని. ఆ చెక్ అంకుల్ అమెరికన్, ఇప్పుడు 80 సంవత్సరాలు ఉంటాయి. నేనంటే చాలా ఇష్టపడతాడు నన్ను. నేనంటే ఎంత ఇష్టం అనేది మీకు వీలైతే యూత్ మీటింగ్లో కానీ సాయంత్రం కానీ కొన్ని చెప్తాను. మన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. ఆయన నాతో ఒకసారి వచ్చి, నీల్, నేను ఈరోజు చర్చికి వెళ్ళాను, చర్చి దగ్గర పార్కింగ్ లాట్లో ఆ గ్రాస్ కటింగ్ అదంతా చేస్తూ ఉన్నాను. ఆయన చాలా పర్ఫెక్ట్ మనిషి, అమెరికన్, తెల్ల ఆయన వాళ్ళు చేసే పని ఏంటంటే ఏదైనా కసువు ఊడిస్తే చాలా క్లీన్గా పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళ వాష్రూమ్స్ ఎట్లుంటాయంటే గ్రాండ్ క్లాస్ బెడ్రూమ్ లాగా ఉంటాయి వాష్రూమ్స్, వాళ్ళ వాష్రూమ్. అయితే ఆయన వచ్చి ఒక మాట అన్నాడు, నేను నా హృదయములో ఒక చిన్న పాపం చేశాను. అంటే ఏంటి అంకుల్ ఏంటంటే, నేను గ్రాస్ కట్ చేస్తా ఉన్నాను, నా పక్కన ఇంకొక బ్రదర్ కూడా అదే గ్రాస్ కటింగ్ చేస్తా ఉన్నాడు.
నేను కూడా చిన్ననాటి సమయంలో 1 అవర్ ముందు వచ్చి చేపలు వేసేవాడిని. ఇవే చేపలు కింద వేసేవాడిని నేను. అయితే ఆయన ఏం చెప్పాడంటే, నా మనసులో ఆయన గ్రాస్ కట్ చేస్తున్న ఆ కటింగ్ సరిగా చెయ్యడం లేదే అని చికాకు పడినాను అని చెప్పాడు. నా గురించి ప్రార్థన చేస్తావా అన్నాడు. ఆయన 80 ఏండ్లు, నేను సగానికి సగం 40 ఏండ్లు, 40 ఏండ్లు. అప్పుడు ఆయన ఆ మాట అంటే నాకు అర్థం కాలేదు. మనసులో తోటి సహోదరుడు సహోదరి గురించి ఒకవేళ కొంచెము నొచ్చుకుంటే వెంటనే క్షమాపణ కోరుకున్నటువంటి ఆ ప్రాక్టీస్లో మనము ఉండాలని చెప్పి. ఎందుకంటే వీఆర్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఎక్కడికి పోలేం. ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, బై మిస్టేక్ ఏదన్నా డోర్ వేసేటప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఓకే ఓకే ఇట్స్ ఓకే, నువ్వు నీ అగసాట్లు నువ్వు పడు అంటదా? వెంటనే ఏం చేస్తుంది? వెంటనే చెయ్యి రుద్దుతుంది. అర్థమవుతుందా? కాబట్టి అలాగా ఒకరినొకరము మనము ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకవేళ అవును డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి మన కుటుంబంలోనే, మా భార్య భర్త మేము ఉన్నారు కదా, మనలోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఓకే, వీఆర్ బోర్న్ లైక్ దాట్. కానీ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ని మనము అట్లనే ఏం చేయాలి? వీఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. కాబట్టి సూర్యుడు అస్తమించక మునుపే సమాధానపడి మనం ముందుకు పోతా ఉంటాం. ఎందుకు? వీఆర్ వన్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. అలాగా ఎఫెసీ 6:11 ఏమనుంది? మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అలాగే రోమా 12 ఉంటది, మనుష్యులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందెనని మీరు ఎరుగుదురు. కాబట్టి మనము వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మన దేశము భారతదేశం కదా, వాళ్ళు అడుగుతారు అమెరికా వాళ్ళు, మీరు ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు అని. మన దేశంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? చాలా ఉన్నాయి, 600కు పైగా ఉన్నాయి లాంగ్వేజెస్. అయితే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మేబీ 25+ ఉన్నాయేమో. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది కదా. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, యూనిటీ అండ్ డైవర్సిటీ. మనము అనేక రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ when it comes to nation as an India, we are one. అలాగా దేవుడు మనము ఏ ప్రాంతం వారైనా లేదా ఎక్కడి నుంచి ఎటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్స్తో ఉన్నప్పటికీ మనం ఎట్లా ఉండాలి? ఒక కుటుంబముగా, దేవుడు కట్టేటటువంటి ఒక సంఘముగా మనము ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. శరీరములో ఏకత్వము మరియు భిన్నత్వము, అలాగే అనేక మంది సభ్యులతో ఒకే శరీరముగా మనము ఉండాలి. ఎందుకంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, యేసు ప్రభుల వారు ఏమన్నారు? తన్ను తాను సిలువ వేసుకోమని చెప్పారు కదా. డినై యువర్ సెల్ఫ్. మనల్ని మనము తగ్గించుకోవాలి, మన సిలువను మనము రోజు మోయాలి. అంటే ఏంటి? మన ఈగోని మనము చంపుకోవాలి. యేసు ప్రభుల వారు సిలువ మ్రాను మీద చనిపోతూ ఉన్న సమయంలో కొన్ని మాటలను నేను ఇక్కడ చదువుతాను, చూడండి. యేసు ప్రభువుకు దగ్గర ఎవరున్నారు? 2 మాత్రమే ఉన్నారు కదా. ఒక మ్యాన్ ఉన్నాడు. ఎవరు? ఒక పురుషుడు. ఎవరు? యోహాను గురించి ఏమని ఉంది? యేసు ప్రేమించిన శిష్యుడు, అలాగే యేసును ప్రేమించిన శిష్యుడు కదా. అట్లా నీవు నేను ఉంటున్నామా? ఎవ్వరు లేరండి. ఆ రోజు శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు 7,000 మంది ప్రయాణం చేశారు ఆయనతో. 700 మంది ఇంకా క్లోజ్గా చేశారు. 700 నుంచి 70 మందికి వచ్చారు. 70 మంది నుంచి 3 వచ్చారు. బట్ చివరికి ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కడివి నువ్వు నేను ఉండగలుగుతామా అని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఆయన డబ్బు లేకుండా చనిపోయాడు, అనుచరులు లేకుండా మరణించాడు. ఆయన ఆల్మోస్ట్
నేకెడ్గా చనిపోయాడు, గౌరవం లేకుండా చనిపోయాడు. స్వయంగా ఆయనే తనంతట తాను తన యొక్క ప్రాణాన్ని తండ్రికి అర్పించుకున్నాడు. ఎప్పుడైతే నీకు నాకు అటువంటి యాటిట్యూడ్ ఉంటుందో, ఆ యాటిట్యూడ్లో మనము పెరుగుతూ ఉంటామో, సంఘముగా దేవుడు మనము కట్టేటటువంటి వారంగా మనము ఉంటున్నాం అన్నమాట. అయితే బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుల వారి యొక్క బ్రైడ్, వధువు ఎవరు? సంఘము. ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటారో, ప్రభువు కూడా సంఘాన్ని అంత పవిత్రంగా చూడాలని, తీసుకెళ్లాలని ఆయన వేచి చూస్తా ఉన్నాడు. అది సంఘం యొక్క కొన్ని మర్మాలు. అయితే నేను ఈ సంఘం గురించి కొన్ని మాటలు చెప్పాను, మిగిలినవి నేను చెప్పడం లేదు. కానీ భవనం గురించి కూడా ఒకసారి, భవనం గురించి కొన్ని 2 పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నాను. నార్త్ అమెరికాలో ఏమవుతుందంటే కొన్ని గ్రూప్స్గా తెలుగు వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ గ్రూప్స్ కట్టుకుంటా ఉంటారు. ఓకే, వాళ్ళ గ్రూప్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ని 10 మంది ఫాలో అవ్వాలి. 10 మంది ఫాలో అవ్వాలి అంటే తనకంటూ ఒక సంఘం కట్టుకోవాలా, ఒక ఫెలోషిప్ పెట్టుకోవాలా. అప్పుడే అంటే ఆయనకు ఉండే లీడర్షిప్ స్కిల్స్ని ఎగ్జిబిట్ చేసేకి, ఎక్సర్సైజ్ చేసేకి కట్టుకునే గుంపులు, కొన్ని సంఘాలను నేను చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ కింగ్డమ్స్, నాట్ గాడ్స్ కింగ్డమ్. నువ్వు నేను దేవుని రాజ్యాన్ని కడతా ఉన్నామా? దేవుని సంఘాన్ని కట్టే ప్రక్రియలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడా? లెట్ us నాట్ బిల్డ్ అవర్ ఓన్ కింగ్డమ్స్. మన ఓన్ కింగ్డమే ఎన్ని రోజులు ఉంటుంది? త్వరలో వెళ్ళిపోతుంది కదా. అయితే ఆ దేవుని రాజ్యాన్ని నేను కట్టుకుంటూ ఉన్న ఆ సమయంలో మనము యు అండ్ ఐ ఆర్ ద చర్చ్. యు అండ్ ఐ ఆర్ ద చర్చ్. మనమే సంఘము. అయితే ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి 7 సంఘాల గురించి వ్రాసి ఉన్నారు. ఎవరు? అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు పద్మాసులో దర్శనంలో నుండి దేవుడు చెప్పిన ప్రతి మాటని, ఆ 7 సంఘాలు మనందరికీ తెలిసి ఉంటుంది. నేను ఎందుకు 7 సంఘాలను తీసుకొని వస్తా ఉంటున్నాను ఇక్కడ అంటే, నేను కంక్లూడింగ్ క్లైమాక్స్కి వెళ్తా ఉన్నాను. అయితే ఆ 7 సంఘాలలో 2 సంఘాలు నాకు చాలా నచ్చినాయి. ఏవి అంటే స్ముర్న, ఫిలడెల్ఫియా. ఎందుకు? ఎస్ సిస్టర్స్, స్ముర్న, ఫిలడెల్ఫియా. ఎందుకు? ఆ సంఘాలకు తప్పులేం లేవంట. నా దగ్గర కావాలంటే మెటీరియల్ ఉంది, ఎవరైనా కావాలంటే అడగండి, నేను ఇస్తాను. ఆ 2 సంఘాలకు ఏం తప్పులు చెప్పలేదు. కానీ మిగిలిన అన్ని సంఘాలకు చెప్పినవి ఏంటంటే, మెప్పులు చెప్పారు, తప్పులు చెప్పారు, హెచ్చరికలు చేశారు, పొరికొల్పు మాటలు చెప్పారు, అలాగే చివరికి ఫలము ఏంటి అనేది కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మనము ఉంటున్నటువంటి సంఘానికి చిత్రీకరణగా మనం ఏం తీసుకోవచ్చు అంటే, సాదృశ్యంగా ఏం తీసుకోవచ్చు? లవదొకియ సంఘము. ఈ చివరి సంఘ కాలములో మనము ఉంటున్నాము. ఈ లోకల్ చర్చెస్, స్థానిక సంఘాలు కడపలో కనీసం 44-45 సంఘాలు ఉన్నాయి. ఆ 45 సంఘాలను ఉన్నటువంటి అందరినీ, యూత్ని ఒక చోటికి దేవుడు తీసుకొని నిన్న ఒక యూత్ రిట్రీట్ జరిగించాడు. కనీసము 350 నుంచి 400 మంది యూత్ వచ్చారు. 500 మంది వరకు పెద్దవాళ్ళు అందరు కలిసి వచ్చారు. అది గమనించినప్పుడు, నేను ఇక్కడికి రాకముందు 6 నెలల క్రిందట దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న తలంపు, నాకు ఇంకొక బ్రదర్కి. ఇక్కడ నేను బార్నబాస్ అని చెప్తా ఉన్నాను కదా, అలాగే తిమోతి అని మన చిన్న బ్రదర్, మన కడప వాస్తవ్యుడే. మా ఇద్దరి మాటలలో దేవుడు చెప్పినటువంటి మాట, ఆ సంఘము, కడప సంఘము అంటే ఇది ఒకటే కాదు కదా. కడపలో ఎన్ని సంఘాలు, స్థానిక సంఘాలు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ఒక సంఘముగా చూస్తా ఉన్నారు, సార్వత్రిక సంఘముగా. స్థానిక సంఘాలన్నిట్లో ఉన్నటువంటి అందరి విశ్వాసులు, పరలోకానికి మనం వెళ్ళినప్పుడు మన ఓన్ డినామినేషన్స్, మన ఓన్ ఫెలోషిప్స్ ఉంటాయా? క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడగబడినటువంటి ఆత్మలు అన్ని కలిపిన సంఘముగా మనము పరలోకంలో ఉంటాం. కాబట్టి ఆ సంఘము గురించినటువంటి
మర్మాలు, ఆ దృక్పథము దేవుడు ఇచ్చినప్పుడు ఇచ్చిన అసైన్మెంట్ని, ఈ అసైన్మెంట్ని చేయి బిడ్డ అని ఇచ్చారు. అది అందరి బిడ్డల, దేవుని బిడ్డల సహాయం చేత జరిగించాం మనం. కాబట్టి మనము సంఘ దర్శనములో అక్కడే ఉండిపోకుండా ఇలాగ సంఘ మర్మాలను మనము ఇంకా ఇంకా వాక్యములో ఉన్నటువంటివి అర్థం చేసుకొని తెలుసుకొని ప్రత్యేకంగా ఎండ్ డేస్లో ఉన్నాం. నేను కూడా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద మెసేజ్కి వస్తూ ఉన్నాను. ఎండ్ డేస్లో సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘములో నీవు నేను ఉంటున్నామా? ఓన్లీ మన సంఘం మాత్రమే ఎత్తబడుతుందా? అన్ని సంఘాలలో ఉండేటటువంటి విశ్వాసులు అందరూ కలిసి ఎత్తబడతాం. ఆ ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలి. ఒక మాట చెప్తాను చూడండి. గుంపులో ఉన్నావా? ఎత్తబడే గంపలో ఉన్నావా? గుంపులో ఉన్నావా? ఎత్తబడే గంపలో ఉన్నావా? గంప అంటే పారాషూట్. పారాషూట్ గుర్తుందా? పారాషూట్లో ఎంతమంది పడతారు? మా అంటే 3, పెద్దదైతే 10 మంది, ఇంకా పెద్దదైతే 40 మంది, 50 మంది. కానీ దాన్ని చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. 100 మంది కూడా మరి పారాషూట్లో కూర్చోవచ్చు కదా. వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది, ఓ నేను కూడా దాంట్లో పోవాలా అని. కానీ వాళ్ళు పట్టరు అక్కడ. నీవు నేను ఆ గుంపులో మిగిలిపోతా ఉన్నామా, లేదా గంపలో ఉండేటట్లు ప్రాధేయపడతా ఉన్నామా, ప్రయాసపడతా ఉన్నామా? ఎందుకంటే అంతము వరకు సహించువాడు ధన్యుడు. ఆ ధన్యులలో మనము ఉంటున్నామా లేదా? లవోదికయ సంఘములో మనము ఉంటా ఉన్నాం. 7 కాలములు అంటే ఆ 7 సంఘాలకు రాసినటువంటి 7 కాలాలు. ఇప్పుడు ఆ సంఘాలు ఉన్నాయా? టర్కీ, సిరియాలో ఉన్నాయి. సిరియాలో ఆ సంఘాలు శిథిలమైపోయి ఉన్నాయి. ఆ సంఘాలు ఇప్పుడు లేవు. సంఘస్థులు ఉన్నారా? లేరు. కాబట్టి ఆ సంఘాలు, సంఘస్థులు లేవు. కానీ సంఘం ఉంది కదా, దేవుని యొక్క యేసు ప్రభుల వారు విలువ పెట్టి కొనబడే ఆ సంఘం ఉంది కదా. ఆ సంఘంలో నీవు నేను ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఆ 7 సంఘాలకు రాసిన 7 పత్రికల నుంచి మనము వ్యక్తిగతముగాను, సంఘముగాను, కుటుంబముగాను నేర్చుకునే అనేక అంశాలు దేవుడు వాక్య భాగంలో లిఖించి పెట్టారు. కాబట్టి దాంట్లో కూడా మనము నేర్చుకోవాలని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అయితే చివరిగా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నా. దేవుడు ఆదాము అవ్వలను తన స్వరూపములో, తన పోలిక చొప్పున ఎందుకు చేశారు? ఆయన దగ్గర ఉంచుకోవాలని, ఆయన సహవాసంలో ఉంచాలని. హీ వాంటెడ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. కానీ అవిధేయత వలన వారు భూమి మీదికి త్రోసివేయబడినారు. కానీ వదిలిపెట్టాడా యేసుప్రభుల వారు? యేసుప్రభుల వారు భూమి మీదకి వచ్చారు. తిరిగి తీసుకెళ్లాలని చెప్పి ఏం చేశాడు? తన శరీరాన్ని నలుగొట్టుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పంపించి ఆ సంఘాన్నే ఇంకా ఇంకా కడుతూ ఉన్నారు కదా. ఇక్కడ చూస్తే ఫెలోషిప్, సహవాసము అనే వర్డ్ని హైలైట్గా చూస్తే ఆదాము అవ్వలు ఏదేను తోటలో దేవాది దేవునితో సహవాసం చేయాలన్నటువంటి దేవుని ఉద్దేశం అయితే అది మిస్ అయిపోయింది. కానీ యేసు ప్రభుల వారు శరీరధారిగా మనుషుల మధ్యలో నివసించారు. చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధ ఆత్మదేవుని ఇక్కడికి పంపించారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు కదా. ఆ సహవాసాన్ని నీవు నేను ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం? మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటల మెలకువలో బ్రతుకుతా ఉన్నామా? కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగింది? మోషేకు దేవుడు ఏం చెప్పారు? ఒక టాబర్నాకిల్ కట్టమన్నారు కదా. టాబర్నాకిల్ కట్టారా? టాబర్నాకిల్ ఎందుకు? టాబర్నాకిల్ దేవుడు వారి మధ్య నివసించాలని, నివాసం చేయాలని. ఆ ఫస్ట్ టెంపుల్ వెళ్ళిపోయింది. సెకండ్ టెంపుల్ ఎవరు కట్టారు? సాలమోన్ కూడా కట్టాడు కదా. ఇప్పుడు థర్డ్ టెంపుల్ కట్టబోతా ఉన్నారు. అదే టెంపుల్ని, ఆ యొక్క టెంపుల్ భాగము ముస్లిమ్స్ ఆక్రమించి పెట్టుకొని ఉన్నారు. ఏ క్షణమైన వారు ఆ పరికరాలన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇజ్రాయెల్ దేశము వాళ్ళు ఏ క్షణమైనా కూడా విత్ ఇన్ నో టైమ్ దే వాంట్ టు బిల్డ్
ద టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ అక్కడ, ఆ టెంపుల్ యొక్క స్థానము ముస్లిమ్స్ ఆక్రమణలో ఉన్నది. కాబట్టి ఆ థర్డ్ టెంపుల్ కట్టబోతా ఉన్నారు. తర్వాత కొత్త నిబంధనలో ఎక్కడ ఉన్నారు? దేవుని సహవాసము నీలో నాలో ఉన్నారు. 1 కొరింథీ 6:19 ఏమని ఉంటుంది? 1 కొరింథీ 6:19. కాబట్టి ఇక్కడ మీలోనున్న పరిశుద్ధాత్మకు మనము ఆలయమై ఉన్నాము. మనము మన సొత్తు కాదు. వీఆర్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ నౌ. వెన్ వి యాక్సెప్ట్ జీసస్, ఎప్పుడైతే ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మన కంట్రోల్ ఎవరికి వెళ్ళాలి? పరిశుద్ధాత్మ దేవునికి వెళ్ళాలి. ఎందుకు? వాక్యంలోనే చెప్తా ఉంది కదా, 3:16 ఏమని ఉంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. కాబట్టి ఆది నుండి చూస్తే దేవాది దేవుడు మనుష్యులతో సహవాసం చేయాలని ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఆ టాబర్నాకిల్ అక్కడంతా ఉన్నారు. కృత నిబంధన కాలంలో నీలో నాలో ఉన్నారు. అయితే ఆ సంఘాన్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? పరలోకానికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఒకసారి నేను కాలమానం ప్రకారం చెప్తే, మనకు వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. 7 రోజులు ఏమేం చేశారో అందరికీ తెలుసు. మానవుడిని దేవుడు ఏ దినం సృష్టించాడు? 6వ దినము. 7వ దినం ఏంటి? విశ్రాంతి దినము. అయితే ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఒక క్యాలిక్యులేషన్ నేను చెప్పాలనుకుంటా ఉన్నా. ఆదాము నుండి నోవహు వరకు ఎన్ని తరాలు? నోవాహులో దగ్గర అందరు చనిపోయారు కదా. తర్వాత నోవాహు నుండి యేసు ప్రభుల వారికి ఎన్ని తరాలు అని లెక్కాచారం చేస్తే 2000. యేసు ప్రభుల వారి నుంచి ఈ రోజుటి వరకు ఎన్ని సంవత్సరాలు? 2025 సంవత్సరాలు కదా. నా దగ్గర క్యాల్కులేషన్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే తర్వాత అడగండి, ఇస్తాను. ఆ క్యాల్కులేషన్స్ అన్ని చేస్తే 6064 సంవత్సరాల 8, 7 నెలల 10 రోజులు. 6 నెలల 6 సంవత్సరాల 6000 సంవత్సరాల 6024 సంవత్సరాలు. అర్థమవుతుందా క్యాల్కులేషన్? ఇప్పుడు ఒకసారి లెక్కాచారం వేస్తే 6 తర్వాత 7వది ఏంటి? విశ్రాంతి దినం కదా. 6000 సంవత్సరాలు అయిపోయినాయి. పేతురు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి ఆ పేతురులో ఒక మాట చదువుతారా? పేతురు 3:8. 1 పేతురు 3:8లో వెయ్యి సంవత్సరములు ఎన్ని దినాలు? 1 దినము. 1 దినము 1000 సంవత్సరాలు. ఇప్పుడు క్యాల్కులేషన్ ప్రకారం నేను ఎన్ని చెప్పాను? 6000 సంవత్సరాలంటే ఎన్ని దినాలు? 6 దినాలు అయిపోయిన తర్వాత 7వది ఏంటి? కాబట్టి ఇంకొక మాట నేను నా ఊహలో నేను చెప్పాలంటే, భూమి దేవుడు సృష్టించాడు. మనము టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటాం. ఒకవేళ శనివారం రాత్రి, నిన్న రాత్రి మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదా నాకే ఒకవేళ జ్వరం వచ్చింది అనుకోండి, టాబ్లెట్ కనపడింది, ఆ టాబ్లెట్ తీసుకుంటే దాని ఎక్స్పైరీ డేటు శుక్రవారం ఎక్స్పైరీ డేట్ ఉంది. శనివారం నాకు జ్వరం వచ్చింది, నేను వేసుకుంటానా? డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? వేసుకోవచ్చా? పర్మిషన్? అవునా? కానీ వేసుకోవచ్చు, ఒక్కరోజు ఏం కాదు. ఎందుకంటే దాని ఎక్స్పైరీ డేట్ అంత ఏమంటారు, అది వేసుకుంటే ఏం చచ్చిపోము కదా. వాళ్ళు అప్రాక్సిమేట్గా పెడతారు. మనము సూపర్ స్టోర్స్లో ఇది కొంటాం కదా, బిఫోర్ ఎక్స్పైరీ డేట్ అని ఆ డేట్ ఉంటుంది కదా. మరి అట్లనే ఆ డేట్ ఎక్స్పైరీ డేట్ చూస్తేనే పడేస్తున్నామా? కడుపులోకి దించేస్తున్నాం కదా. ఒకరోజు అయితే 2 రోజులైతే మనం లెక్క చేయడం. భూమి యొక్క ఎక్స్పైరీ డేట్ ఈస్ గాన్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్. మీకు అర్థమవుతుందా? భూమి యొక్క ఎక్స్పైరీ డేటు 6 దినాలు
సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఇప్పుడు 7వ దినం ఏంటి? విశ్రాంతి దినము. అది ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఒక దినము 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన. ఇప్పుడు నేను రెవల్యూషన్కి వచ్చాను, అర్థమవుతుందా? 6 సంవత్సరాలు అయిపోయాయి. 7వ సంవత్సరము 1000 దినాలు, 1000 సంవత్సర ఆ 1000 ఏండ్ల పరిపాలన. 7వ దినముగా 1000 ఏండ్ల పరిపాలన. సంఘము ఎత్తబడుతుంది. పరలోకము నుండి యేసు ప్రభుల వారు ఒలివ కొండ మీదకి వస్తారు. ఒలివ కొండ మీద నుంచి ఆ యొక్క యాంటీ క్రైస్ట్ని అక్కడి పంపించేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో సంఘము, ఎత్తబడినటువంటి ఆ సంఘము పరిపాలన చేస్తుంది. 1000 ఏండ్లు దేవుడు యేసు ప్రభుల వారు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అయి ఉన్నటువంటి యేసు ప్రభుల వారు పరిపాలించే ఆ 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాల తర్వాత నిత్యత్వం ఉంటుంది. ఈ సీక్వెన్స్ అంతా మీకు నేను చెప్తా ఉన్నాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 6 దినాలు అయిపోయినాయండి. 7వ దినానికి అంటే సాటర్డే నైట్ 11:56 లేదా 11:59 కొన్ని క్షణాలు ఏమన్నా ఉన్నాయేమో. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం, ప్రీ ట్రిబులేషన్ అయితే 7 ఏండ్ల శ్రమల కాలం, పోస్ట్ ట్రిబులేషన్ అయితే దెర్ ఇస్ నో టైం. ఆ క్షణాలలో మనం ఉన్నాము. ఆ తీవ్రతను మనం అర్థం చేసుకొని మనము దేవుని దగ్గర పవిత్రంగా దేవుడు చెప్పిన మాట చొప్పున ఎత్తబడే సంఘములో, ఎత్తబడే గుంపులో ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉండే ఆ సంఘములో నీవు నేను ఉంటా ఉన్నామన్నమాట. అయితే ఆ సంఘమును ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు బల్లను మనము తీసుకొని పోతా ఉన్నాం కదా. ఆ బల్ల గురించిన 1-2 మాటలు చెప్తాను. బల్లలో మనకు ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తారు? బ్రెడ్, ద్రాక్షారసం కదా. బ్రెడ్ దేనికి సాదృశ్యము? ఎవరి శరీరము? ప్రభువు శరీరము. ఇంతవరకు ప్రభు శరీరాన్ని మనం ఏమనుకున్నాం? సంఘము. కరెక్టేనా? ఆ యేసు ప్రభు శరీరము ఇక్కడ రొట్టెకు సాదృశ్యంగా ఉంది. ఒకసారి బ్రదర్ సిస్టర్స్, రొట్టె తయారు చేసే విధానము, ఆ రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమల నుంచి వస్తుంది కదా. ఆ గోధుమలు, అన్ని గోధుమలు ఎట్లొస్తాయి? ఒక గోధుమ చచ్చిపోతేనే, ఒక విత్తనం చచ్చిపోతేనే కదా అన్ని గోధుమ వచ్చేది, పంట వచ్చేది కదా. విత్తనము నాడితేనే పంట వస్తుంది, ఆ పంట వస్తుంది కదా. కాబట్టి యేసు ప్రభుల వారు చనిపోయారు. ఆ శరీరాన్ని బయటికి తీసుకొని వచ్చిన ఆ రొట్టెకు సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెల్లో ఆ గోధుమలు ఉన్నాయి కదా, అనేక గోధుమలు. ఇన్ని గోధుమలు తీసుకొని ఏం చేస్తారు? గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ చేస్తే ఏమవుతుంది? పిండి వస్తుంది. పిండిని ఏం చేస్తారు? రొట్టెని చేస్తారు. ఆ రొట్టెను మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? విరిచి పట్టుకుంటా, తీసుకొని తినబోతా ఉన్నాం. ఈ విధానంలో ఒక్కసారి మీరు ఇప్పుడు మౌనంగా మనము ప్రిపేర్ అవుతాం కదా, సిద్ధపడతాం. ఎట్లయితే 2వ రాకడ కొరకు సంఘము సిద్ధపడాలనో, బల్ల తీసుకునే ముందర మనం సిద్ధపడతాం కదా, ఆ సిద్ధపాటులో ఆ రొట్టె ఎంత క్రష్ అయిందో ఒకసారి గమనించండి. ఆ గమనములో, అయ్యా మీరు నా కొరకు ఇంత నలుగొట్టబడ్డారా? మీరు నలుగొట్టబడి ఆ గోధుమలు క్రష్ చేసి, పిండి చేసి, రొట్టె చేసి, ఈరోజు నీకు నాకు తిరిగి మళ్ళీ ఇక్కడ అందరి సమక్షములో ఆ రొట్టెను విరిచి ప్రభువుల వారు నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తున్నారు. అన్నవాళ్ళు, అంకుల్ వాళ్ళు తెస్తున్నారేమో, కానీ ఎవరు వస్తున్నారు? విరువబడినటువంటి, బ్రేక్ చేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారి శరీరమును నీ దగ్గరికి వస్తూ ఉంది. తెచ్చేవారు బ్రదర్స్ కావచ్చు, బట్ ఏమొస్తా ఉంది నీ దగ్గరికి? ప్రభువుల వారి శరీరం వస్తుంది. సంఘము గురించి దేవుని బిడ్డలారా, వాక్యములో చాలా చాలా సత్యాలు ఉన్నాయి, చాలా చాలా మర్మాలు ఉన్నాయి. మర్మాలు మనము ఎంత అర్థం చేసుకుంటామో దేవుడు మనల్ని అంత ప్రిపేర్ చేస్తారు. ఆ విధంగా మనము బల్లకు సిద్ధపడుతూ బల్లలో పాలు పొందుదామా? థ్యాంక్ యూ.